నీమ్ ఆయిల్. సో ఈ నీమ్ ఆయిల్ ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మనుగడలో ఉండేది. దీంతో చాలా చాలా చేయొచ్చు, అంటే హ్యూమన్ కావచ్చు, అలాగే అట్మాస్ఫియర్ కావచ్చు, అగ్రికల్చర్ లో కావచ్చు. ఇది ఒక ఫ్రెండ్లీ ప్రొడక్ట్. ఎందుకు అంటే ఇది ఒకప్పుడు అగ్రికల్చర్ లో మేజర్ రోల్ ప్లే చేసిందని చెప్పొచ్చు. బట్ పోయే కొద్ది దీని మనుగడ అనేది మార్కెట్ లో లేకోకుండా చేశారు. ఎందుకు అంటే బికాస్ సర్వరోగ నివారణ అంటారు కదా. సో ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ కింద ఇది ఉంటది. ఇది పెస్టిసైడ్ గా పనిచేస్తుంది, అలాగే ఇన్సెక్టిసైడ్ గా పనిచేస్తుంది, ఫంగిసైడ్ గా పనిచేస్తుంది, సో యాంటీ వైరల్ గా కూడా ఇది పనిచేస్తుంది. సో అది ఖచ్చితంగా దీని యూజ్ అనేది కంపల్సరీ ఉంటది. నేను ఇది అంతా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరే దాన్ని డిసైడ్ చేస్తారు. సో ఈ ప్రోడక్ట్ కూడా లాంచ్ చేయడం జరిగింది, నీమ్ 10,000 విత్ గ్రోతింగ్ ఎంజైమ్స్. ఎందుకంటే దీంతో నీమ్ ఆయిల్ తో పాటుగా ఆల్మోస్ట్ ఒక 3 టైప్స్ ఆఫ్ గ్రోతింగ్ హార్మోన్స్ కూడా ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవడమే కాకుండా గ్రోతింగ్ కూడా ఎమ్మటే రైతు కనపడినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ని మళ్ళీ అంటే రీపర్చేస్ చేసుకునే ఆలోచనతో మేనేజ్మెంట్ ముందుగా ఆలోచించి ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. లైక్ నీమ్ ఆయిల్ వచ్చేటప్పటికి ఇది నాట్ హార్మ్ఫుల్ ఫర్ ఎనీ హ్యూమన్స్ కావచ్చు, అంటే హ్యూమన్స్ తీసుకోవచ్చు, అలాగే ఎనిమల్స్ తీసుకున్నా కూడా నేచర్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నీమ్ ఆయిల్ 200 రకాల ప్రాబ్లమ్స్ కి, అంటే ప్లాంట్ కి వచ్చే 200 టైప్స్ ఆఫ్ పెస్ట్ కి కావచ్చు, ఫంగిస్ కావచ్చు, అలాగే వీటన్నిటికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు మీరు సిస్టమాటిక్ పెస్టిసైడ్స్, సిస్టమాటిక్ ఇన్సెక్టిసైడ్స్, సిస్టమాటిక్ ఫంగిసైడ్స్, సిస్టమాటిక్ అకాటిసైడ్స్ మీకు మార్కెట్ లో దొరికి కెమికల్ వాడే ప్రతి ఒక్క రైతు కూడా ఈ 4 రకాల కెమికల్స్ నే వాడుకుంటా ఉంటాడు. అంటే డిఫరెంట్ బ్రాండ్స్ కావచ్చు, కానీ వీళ్ళు వాడే టెక్నికల్స్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం ఇయే. అంటే కంపెనీ వేరే అవ్వచ్చు, లోపల ఉన్న టెక్నికల్ అంటే మందు మాత్రం ఒకటే. సో వీటన్నిటికి కూడా డిఫరెంట్ గా ఉంటది. పెస్టిసైడ్ సపరేట్ గా ఉంటది, అలాగే ఫంగిసైడ్ సపరేట్ గా ఉంటది, అలాగే అకాటిసైడ్ సపరేట్ గా ఉంటాయి. అకాటిసైడ్ లో కూడా డిఫరెంట్ టెక్నికల్స్ ఉంటాయి. ఎందుకు అంటే ఈ రోజు రైతు రాజు కాదు, రైతుని యూజ్ చేసుకునే ప్రతి ఒక్క ఇండస్ట్రీ రాజులు ఉన్నారు ఈ రోజు. మీరే థింక్ చేయండి, మన రైతు వెళ్ళి పర్చేస్ చేసే ఫెర్టిలైజర్ షాప్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, అంటే కెమికల్ స్టోర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే బ్యాక్ వాళ్ళకి సప్లై చేసే ప్రోడక్ట్ నుంచి కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర కూడా కావచ్చు, ఎవరు బాగున్నారంటే వాళ్ళు రాజులుగా ఉన్నారు, కానీ బట్ రైతు రాజు అయ్యే సిచ్యువేషన్ లేదు. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీమ్ ఆయిల్ ఒకటే తీసుకోండి. నీమ్ ఆయిల్ 200 రకాల పెస్ట్ కి ఇది పనిచేస్తుంది అంటే మార్కెట్ లో ఇప్పుడు దొరకటం లేదు అంటే రైతుకు ఉపయోగపడే ప్రోడక్ట్ మార్కెట్ లో ఉండదనే కదా దాని మీనింగ్. మీరే థింక్ చేయండి, ఉండదు. సో రైట్, వీటన్నిటికి కూడా ఇప్పుడు ఇది ఒక్కదాన్ని అన్ని ప్రాబ్లమ్స్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ రైతు పోయి డిఫరెంట్ ప్రోడక్ట్ యూజ్ చేయడు కదా. ఒకప్పుడు నాకు తెలిసిన అగ్రికల్చర్ లో కూడా మనం పోయి ఏదైనా ప్రెప్నోపాస్, క్లోరోఫిట్ ఏదో ఒక పురుగు ముందు ఏదైనా అడిగితే అది ఒకటే ఇచ్చేటోళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే దాంతో పాటుగా కనీసం ఒక 2 నుంచి 4 ప్రొడక్ట్స్ ఇస్తున్నారు తలెత్తి కొట్టుకోమని. సో ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో ఇలా యూజ్ చేసుకోవడం వల్ల మన పంట దానికి అలవాటు పడిపోతే ఖచ్చితంగా 3 ఇచ్చే దగ్గర 4 ఇస్తేనే అక్కడ వర్కౌట్ అవుద్ది, లేకపోతే వర్కౌట్ అవ్వదు ఖచ్చితంగా. సో అలాంటప్పుడు ఈ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ మనకి సపోర్ట్ చేసి చాలా అంటే రైతులకే కాకుండా మనకు కూడా మంచి బెనిఫిట్ ఇచ్చిందని చెప్పొచ్చు. అలాగే నీమ్ ఆయిల్ ని సో ఆల్రెడీ ఫెర్టిలైజర్ గా కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఎందుకు చెప్తున్నానంటే మేజర్ గా ఫెర్టిలైజర్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నీమ్ కేక్ ఉంది కదా, అంటే నీమ్ కేక్ కావచ్చు, అలాగే నీమ్ ఆయిల్ కావచ్చు, అలాగే నీమ్ పౌడర్ కావచ్చు, అంటే వేప పిండి కావచ్చు, అంటే గవర్నమెంట్ కూడా సప్లై చేస్తూ ఉంటది. గవర్నమెంట్ కొద్దిగా సబ్సిడీలు ఇస్తుంది కాబట్టి మనం యూజ్ చేయము. దీన్ని ఫెర్టిలైజర్ గా యూజ్ చేసుకోవడం వల్ల కొంతమంది చెప్తారనమాట, రూట్ డ్యామేజ్ అవుతా ఉంది, చెట్టు కింద కాండం కుళ్ళిపోయి రావట్లేదు, వేర్లు వచ్చేటప్పటికి చిన్న బుడిపిలుగా మారిపోతుంది అనేసి చెప్తారనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే రూట్ డ్యామేజ్ కి వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ కారణం అని చెప్పొచ్చు. దాని మీద కూడా ఇదే ఉపయోగపడుతుంది. అండ్ సాయిల్ అప్లికేషన్ లో ఫెర్టిలైజర్ గా మీరు నీమ్ ఆయిల్ ని డ్రిప్ ఇరిగేషన్ లో కావచ్చు, ఏదైనా ఫెర్టిలైజర్ లో కావచ్చు కల్పించుకోవడం వల్ల ఖచ్చితంగా ఇది రూట్ డ్యామేజ్ కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు. అలాగే నిమ్మటోడ్. సో మీకు ఏర్లు బుడిపుగా మారిపోవడానికి కారణం ఏంటంటే భూమిలో ఉండే నిమ్మటోడ్. ఈ నిమ్మటోడ్స్ ఏం చేస్తాయి అంటే వేరు లోపలికి చొచ్చుకోపోయి అక్కడ ఆహారం తినడం వల్ల వేరు అనేది గ్రోతింగ్ ఆగిపోతుంది. ఈ గ్రోతింగ్ ఆగిపోవడంతో పాటుగా చిన్న బుడిపిలు అంటే స్మాల్ బబుల్స్ లాగా మన రూట్స్ మీద ఏర్పడిపోతాయి.
ఎప్పుడైతే ఈ స్మాల్ రూట్స్ అనేది ఏర్పడిపోతాయో చెట్టు న్యూట్రిషన్ తీసుకోవడం ఆపేసి పూర్తిగా డ్రై అయిపోవడం అయిపోతుంది. దీనికి మీరు మార్కెట్ లో ఏ ప్రోడక్ట్ మనం పైన స్ప్రే చేసినా, ఏ ప్రోడక్ట్ భూమిలోకి ఇచ్చినా కూడా మీకు వర్కౌటబుల్ కాదు. సాయిల్లో ఈ రెండు కూడా మేజర్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇప్పుడు కూల్ క్లైమేట్ ఉన్నప్పుడు, అంటే వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నిమటోడ్స్ అనేది తక్కువ ఉంటాయి. బట్ అక్కడ వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటది. మీరు గుర్తుపెట్టుకోండి, కూలింగ్ ప్రాంతాల్లో నిమటోడ్ ప్రాబ్లం తక్కువ ఉన్నా బట్ వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్ ప్రాబ్లం అంటే మీరు చెక్ చేయండి. అక్కడక్కడ చెట్టు బాగుంటది, కింద రూట్ డ్యామేజ్ అవడం వల్ల నెక్స్ట్ డేకే వాడిపోతుంది అనమాట. దాన్ని పీకి మీరు ఏర్లు కానీ వాష్ చేసినట్టయితే అక్కడ ఏర్లు బ్రౌన్ కలర్ లో మారిపోయో లేకపోతే బ్లాకిష్ స్పాట్ పడిపోయేసి ఎండిపోవడం జరుగుతుంది అనమాట. సో లైక్ ఎండిపోవడం జరుగుతుంది. సో ఇది వైరల్, బ్యాక్టీరియా, ఫంగల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అలాగే నిమటోడ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, సో చెట్టు మొత్తం బాగుంటది, రూట్ కూడా చూడడానికి బాగుంటది, కానీ మీకు రూట్ పైన బబులింగ్ గా ఏర్పడడం జరుగుద్ది. దీనికి మనం నీమ్ ఆయిల్ ట్రిపుల్ ఇచ్చుకున్నా, ఫెర్టిలైజర్ గా ఇచ్చుకున్నా కూడా మీకు 100% పనిచేస్తుంది అని చెప్పొచ్చు. అలాగే నీమ్ ని మనం డిఫరెంట్ సెగ్మెంట్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే నీమ్ ని ఫెర్టిలైజర్ గా యూజ్ చేసుకోవచ్చు, నీమ్ ని మాన్యూర్ గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే అంటే కోటింగ్, అంటే ఇప్పుడు మనం సపోజ్ యూరియా వేస్తున్నాం, యూరియా కోటింగ్ కూడా దీన్ని వేసేసుకోవచ్చు. సాయిల్ కండిషనర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే ప్లాంట్ ప్రొటెక్టర్ గా కూడా పనిచేసుకోవచ్చు. అంటే ప్రొటెక్టర్ మీన్స్ ఆల్ టైప్ ఆఫ్ ఏదైతే ఈ పెస్ట్ ఉన్నాయో ఈ పెస్ట్ నుంచి మనం ప్లాంట్ ని కాపాడుకోవడానికి యూజ్ చేసే ప్రోడక్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో అలాగే నీమ్ ఎప్పుడైతే మనం ఫెర్టిలైజర్ గా యూజ్ చేస్తామో నేను చెప్పినట్టు మీకు వేరు డ్యామేజ్ కావచ్చు, అలాగే వచ్చేటప్పటికి నిమటోడ్ కావచ్చు, లేదా సాయిల్ క్వాలిటీ ఇంక్రీజ్ అవడంలో కావచ్చు, అలాగే వచ్చేటప్పటికి పెస్ట్. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్, కొంతమంది రెండు కూడా కంటికి కనిపించుకోకుండా ఉంటాయి. అలా కాకుండా కొన్ని పెస్ట్ ఇన్సెక్టిసైడ్స్ ఏంటంటే పురుగులు మాదిరిగా కింద ఉండేసి చెట్లు అంటే మన వేరుని తినేస్తుంటాయి అనమాట. సో అవి ప్రాబ్లమ్స్. ఈవెన్ ఇది కూడా వచ్చేటప్పుడు ఇది ఒక ప్రాబ్లం అనమాట. సో ఇలాంటి పురుగులు ఉండి ఏదైతే మనకి ఈట్ చేస్తాయో, అంటే రూట్ ని తినేస్తాయో, అలాంటి వాటికి కూడా ఈ సాయిల్ కండిషనర్ అనేది బెస్ట్ గా మీకు పనిచేస్తుందని చెప్పొచ్చు. సో క్వాలిటీని ఇంక్రీజ్ చేస్తుంది, వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తుంది. అలాగే నిమటోడ్, ఈ నిమటోడ్ ను కూడా ఆల్రెడీ మీకు సాల్వ్ చేస్తాను చెప్పొచ్చు. మీకు ఆల్రెడీ అగ్రికల్చర్ ప్రమోట్ చేసే వాళ్ళు మీరు థింక్ చేయండి, ఈ వైరల్, బ్యాక్టీరియాలకు సంబంధించి దాదాపుగా మార్కెట్ లో ఒక 20-30 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఈ పురుగులు, పెస్ట్ మీన్స్ మన కంటికి కనిపించేవి. సో ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని చంపడానికి కూడా కొన్ని 100 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఈ నిమటోని పోగొట్టుకోవడానికి ఒక్క కంపెనీ, 2 కంపెనీలు కూడా బెస్ట్ ప్రోడక్ట్ అనేది ఈరోజు మార్కెట్ లో లేదు. బట్ ఈ 3 ఆపరేషన్స్ అంటే క్వాలిటీ, అంటే సాయిల్ క్వాలిటీని పెంచడానికి కూడా ఈ 4 ఆపరేషన్స్ కి జస్ట్ ఈ ఒక్క ప్రోడక్ట్ పనిచేస్తుంది అంటే ఇది బెస్టా కదా మార్కెట్ లో? రైతుకి పెట్టుబడి తగ్గించే ప్రోడక్టా కదా? చూడండి. సో రకరకాల ప్రొడక్ట్స్ మార్కెట్ లో తీసుకువచ్చేసి ఎక్కువ టైమ్స్ యూజ్ చేసుకునే దానికంటే కూడా ఈ ఒక్క ప్రోడక్ట్ ని సిస్టమాటిక్ గా, అది ఎలా వాడాలో కూడా నేను చెప్తాను ఇప్పుడు. సో సిస్టమాటిక్ గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి డిసీజ్ రాకోకుండా ఉండేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ కాబట్టి, ఎలాంటి హార్మ్ఫుల్ చేయదు కాబట్టి. సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలాగే సో నిమటోడ్, అలాగే నీమ్ ఆయిల్ అనేది స్ప్రేయింగ్ వల్ల వచ్చే ఉపయోగాలు. స్ప్రేయింగ్ వల్ల మీరు థింక్ చేయండి, నేను ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అని చెప్తున్నాను. ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ మీన్స్ దీన్ని ఇన్సెక్టిసైడ్ గా వాడచ్చు, అలాగే పెస్టిసైడ్ గా వాడచ్చు, అలాగే ఫంగిసైడ్ గా వాడచ్చు, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రోడక్ట్ గా కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎనీ స్ప్రేయింగ్స్ లో మీరు కెమికల్ లో కూడా ఏదన్నా ఒక కాంపోనెంట్ లో దీన్ని కలిపి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే కెమికల్ ఎందుకని చెప్తున్నానంటే ఆల్రెడీ వాళ్ళ సాయిల్ కి వాళ్ళు కెమికల్ అలవాటు చేసేస్తున్నారు కాబట్టి కెమికల్ క్వాంటిటీని తగ్గించుకుంటూ అదే కెమికల్ దీన్ని యూజ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. కొద్ది రోజుల తర్వాత పంటకి రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత ఇది బెస్ట్ గా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. ఓకేనా? రైట్. అలాగే ఇది ఏ డిసీజ్ మీద పనిచేస్తుంది అంటే ఇది కొన్ని రకాల పెస్ట్ల గురించి నేను ఇక్కడ టిప్స్ మీద పనిచేస్తుంది. అలాగే నీళ్ళ రస్ట్ మీద, పౌడర్ మిల్లెట్ పైన, బ్లాక్ స్పాట్స్ పైన, సో అలా ఫంగిసైడ్స్ పైన.
సో వీటన్నిటిపైన కూడా మనం ఇచ్చే నీమ్ ఆయిలే పనిచేస్తుందని చెప్పొచ్చు. అలాగే సో దీన్ని మీరు యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక రైతు మార్కెట్ లో దొరికే కెమికల్స్ ని స్ప్రే చేస్తున్నాడు. సో పెస్ట్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ స్ప్రే చేయాల్సి వస్తుంది. మీరు గుర్తు పెట్టుకోండి, ఈ రోజు స్ప్రే చేస్తున్నాడు, స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 days 3 days ఏదైతే మదర్ పెస్ట్ ఉంటుందో అది చనిపోతుంది. మళ్ళీ ఒక 3 days తర్వాత మళ్ళీ పంట దగ్గర పోయేటప్పటికి మళ్ళీ ఆ పెస్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. బికాస్ రీజన్ ఏంటంటే దాని జనరేషన్ ఎగ్స్ ఏదైతే ఉంటాయో ఆ ఎగ్స్ మళ్ళీ అమ్మటే పిగలడం వల్ల మళ్ళీ గ్రో అవుతుంది. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఒక ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత పెస్ట్, ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్ చనిపోతాయి, ఇది నో డౌట్. బట్ ఏదైతే జనరేషన్ ఉందో ఆ జనరేషన్ ఆపడానికి మార్కెట్ లో ఈ పొద్దు ప్రోడక్ట్ లేదు. బికాస్ రీజన్ ఏంటంటే ఆ జనరేషన్ ఎప్పుడైతే ఆపుతాడో ఒకసారి స్ప్రే చేసిన తర్వాత కనీసం ఒక 20 days నుంచి 30 days వరకు మళ్ళీ స్ప్రేయింగ్ అవసరం ఉండదు రైతుకి. సో ఈ రోజు ఎందుకు ప్రమోషన్ లో లేదు నీమ్ ఆయిల్ అంటే మీకు ఇదే ఎగ్జాంపుల్ చూడండి. నీమ్ ఆయిల్ వల్ల ఇవన్నీ పెస్ట్ కంట్రోల్ అవ్వడం ఒకటే కాకోకుండా ఖచ్చితంగా మీకు జనరేషన్ ఏదన్నా దాన్ని బ్రేక్ చేస్తుంది. ఏదైతే ఈ ఎగ్స్ ఉన్నాయో ఆ ఎగ్స్ ని కూడా కంప్లీట్ గా జీరో చేస్తుంది. ఎప్పుడైతే ఆ ఎగ్ జీరో అయిపోతుందో అంటే మదరు చనిపోయి ఎగ్గు రాకపోయిందంటే కనీసం ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మినిమం ఒక 15 నుంచి 20 days వరకు కూడా మళ్ళీ పక్క రైతు పొలంలో ఉండే పెస్ట్ వచ్చి మన దాంతో మళ్ళీ జనరేషన్ స్టార్ట్ చేసి అవి వచ్చేంత వరకు కూడా మళ్ళీ మన పొలంలో పెస్ట్ కనపడుకోకుండా పోతుంది. దీని వల్ల కూడా మార్కెట్ లో నీమ్ ఆయిల్ ని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒక రైతు 15 రోజులకి స్ప్రే చేస్తే అలాగే డబ్బులు వస్తే రావు కదా. కనీసం 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో ఖచ్చితంగా వాళ్ళు రైతు షాపు పోవాలి, ప్రోడక్ట్ కొనుక్కోవాలి, వాడాలి. ఇట్లా వాడితేనే ఖచ్చితంగా వాళ్ళకి అనేది పేమెంట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇది జనరేషన్ బ్రేక్ చేస్తానని కూడా చెప్పొచ్చు. సో అలాగే నీమ్ స్ప్రేయింగ్ కండిషన్స్ ఎలా చేయాలా, ప్రివెన్షన్ గా యూజ్ చేసుకునేటప్పుడు 7 to 14 days షెడ్యూల్ పెట్టుకొని, అంటే 7 రోజులకి ఒకసారి కానీ లేదా 14 రోజులకి, అంటే 2 weeks ఒకసారి కానీ, అంటే డిసీజ్ రాకపోయిన ముందు దీన్ని కొట్టుకోవడం వల్ల డిసీజ్ అనేది ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువ స్ప్రెడ్డింగ్ అనేది ఉండదు. ఒకవేళ డిసీజ్ ఆల్రెడీ ప్రెసెంట్ అంటే ఆల్రెడీ డిసీజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు నీమ్ ఆయిల్ ని ఎవ్రీ 7 days ఒకసారి షెడ్యూల్ చేసుకోవాలా. షెడ్యూల్ చేసుకొని ఎప్పుడైతే ఏదైతే మనకి డిసీజ్ ఉందో, ఇది ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ కాబట్టి ఏ డిసీజ్ కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ ప్రాబ్లం ఎప్పుడైతే రెక్టిఫై అవుతుందో, ఆ రెక్టిఫై అయిపోయిన తర్వాత ఎవ్రీ 14 days కి, అంటే మంత్ లో 2 times దీన్ని స్ప్రే చేసుకుంటే రైతుకి మంచి బెనిఫిట్ ఉందని చెప్పొచ్చు. ఇది ఒకటి ప్రివెన్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రివెన్షన్ అంటే ఏ డిసీజ్ రాకపోయిన ముందు కూడా ఇది ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ కాబట్టి వాడుకోవచ్చు. అంటే ప్రాబ్లం ఉన్నప్పుడే, కెమికల్ అనేది ప్రాబ్లం ఉన్నప్పుడు వాడుకోవాలి. బట్ ఇది ప్రాబ్లం లేనప్పుడు కూడా యూజ్ చేసుకోవడానికి, ప్రివెన్షన్ కూడా యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది జనరేషన్ అనేది ఖచ్చితంగా బ్రేక్ చేస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ డిసీజ్ ఉంటే వీక్ కి 1 time, ఎవ్రీ వీక్. ఎప్పటి వరకు అంటే డిసీజ్ కంట్రోల్లోకి వచ్చేంత వరకు ఎవ్రీ వీక్ స్ప్రే చేసుకోవడంలో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. రెండోది ఏంటంటే దీంతో ఆల్రెడీ గ్రోతింగ్ ఎంజైమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం రెక్టిఫై చేస్తూనే అట్ ద సేమ్ టైమ్ మీకు గ్రోతింగ్ కూడా ఉంటది. కాబట్టి 100% ఇది మీకు చాలా సపోర్ట్ చేస్తుంది మార్కెట్ లో. అలాగే ఇది ఎంఎల్ స్ప్రేయర్ గా కూడా ఇది పనిచేస్తుంది. ఒకప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే స్టిక్ అనేది మనం యూజ్ చేస్తున్నామో, సో అలాగా ఈ ప్రోడక్ట్ ని 100% మనం ఎంఎల్ స్ప్రేయర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది రెసిస్టెన్స్. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా చూడండి. బయట కెమికల్ టెక్నికల్ మారుతూ ఉంటాయి అనమాట. సపోజ్ ఈ రోజు అంటే ఇప్పుడు పనిచేసే ప్రోడక్ట్ ఒక 3 months తర్వాత అది పనిచేయదు. దాని తర్వాత దాని అప్గ్రేడ్ టెక్నికల్ వస్తుంది మార్కెట్ లోకి. అంటే ఏంటంటే ఏదైతే పెస్ట్ ఉందో ఆ పెస్ట్ రెసిస్టెన్స్ ని తీసుకుంటది. అంటే మనం ఏదైతే స్ప్రే చేస్తున్నామో దాన్ని చంపడానికి ఆ ప్రోడక్ట్ కి మించిన రెసిస్టెన్స్ అనేది పెస్ట్ తీసుకుంటది. ఆ రెసిస్టెన్స్ రావడం వల్ల ఏమవుద్ది అంటే మనం యూజ్ చేసే మెడిసిన్ పనిచేయదు. అందుకని చెప్పేసి మీకు టెక్నికల్ అనేది, అంటే కెమికల్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటది. సో బట్ మనం ఏదైతే నీమ్ ఆయిల్ మనం యూజ్ చేస్తామో ఈ నీమ్ ఆయిల్ వల్ల ఆ రెసిస్టెన్స్ అనేది ఇంపాసిబుల్, జనరేషన్ ఇంపాసిబుల్,
అట్ ద సేమ్ పెస్ట్ ఇంపాసిబుల్, ఫంగిసైడ్ ఇంపాసిబుల్, జనరేషన్ కూడా ఇంపాసిబుల్, అలాగే రెసిస్టెన్స్ కూడా ఇంపాసిబుల్. అంటే రెసిస్టెన్స్ వచ్చేదానికి కూడా దేర్ ఇస్ నో ఛాన్స్ అనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకు నీమ్ ఆయిల్ సార్ ఇంత పవర్ఫుల్ అంటే, మీకు ఫాక్స్ వైరస్ తెలుసా? అంటే లైక్ అమ్మవారు అట్లా అంటారు కదా, అంటే బొబ్బులు వచ్చేసేటప్పటికి కొంచెం ఎక్కువగా ఇది వస్తూ ఉంటది. సో దీనికి డాక్టర్ దగ్గర తీసుకోపోతే డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడు దీనికి. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఎక్కడైనా ఒక విలేజ్ లో వచ్చి ఉంటే ఆ విలేజ్ లోకి ఎవరు రారు కూడా, అంత పవర్ఫుల్ వైరస్ ఇది, అవునా కదా? సో బట్ ఆ వైరస్ కి ఏదన్నా మెడిసిన్ ఉందంటే ఓన్లీ నీమ్ వేప ఆకుల్ని కింద పరిచి దాని మీద పనుకోబెట్టి ఆ నీమ్ తోటే ఉండలు చేసి అవి మింగిస్తారనమాట. ఇది లైక్ విలేజెస్ లో ఎక్కువగా ఇది ఉంటది అనమాట. సో అలాంటి దానికి కూడా డాక్టర్ అంటే మెడిసిన్ అంటే డాక్టర్ ట్రీట్మెంట్ చేయలేని ఒక వైరస్ కూడా ఏదన్నా ప్రోడక్ట్ ఉంది అంటే అది నీమ్ అని చెప్పుకోవచ్చు. అంత గ్రేట్ ప్రోడక్ట్ యూనివర్స్ మనకి ఇచ్చింది. బట్ యూనివర్స్ లో ఇది ఫ్రీగా దొరకదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం యూజ్ చేయం. మనం డబ్బులు పెడితేనే యూజ్ చేస్తాం. డబ్బులు పెట్టుకోకుండా ఏదైనా ఒక ప్రోడక్ట్ వచ్చిందంటే ఫ్రీగా వస్తుందని మాత్రం మనం వాడం. ఇది హ్యూమన్ సైకాలజీ సార్. సో దీన్ని మనం ఎప్పుడైతే దీని ఇంపార్టెన్స్ తెలుసుకుంటామో మార్కెట్ లో దీన్ని ముందుకు కూడా తీసుకెళ్లొచ్చు. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అలాగే నీమ్ ని డిఫరెంట్ హ్యూమన్స్ వచ్చేటప్పటికి టూత్ అంటే మనం బ్రషింగ్ ఇది చేస్తాం కదా, ఈ రోజు కెమికల్ ని తీసుకొచ్చేసి మనం బ్రష్ చేసుకుంటున్నాం, బట్ మన ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రోడక్టే. సో అట్లాగే దాంట్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇది 1/2 లీటర్ క్వాంటిటీ వస్తుంది. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపించాను. పెస్ట్ మీద, అలాగే అకార్డిసైడ్స్, అలాగే ఫంగిసైడ్స్ మీద కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని 3.3 ml పర్ లీటర్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 30 to 35 ml పర్ ట్యాంక్. అలాగే సాయిల్ అప్లికేషన్ లో 250 to 500 ml మీరు యూజ్ చేసుకోవచ్చు క్రాఫ్ ని బట్టి. ఇది డ్రిప్ ఇరిగేషన్ లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, స్ప్రేయింగ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఏదన్నా ఫెర్టిలైజర్ లో కలిపి యూజ్ చేసుకోవడానికి కూడా మీకు బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రోడక్ట్ గురించి నేను కంక్లూజన్ చెప్తా చూడండి. ఇది మార్కెట్ లో హార్మ్ఫుల్ కాని ప్రోడక్ట్, అంటే బెస్ట్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో దీని వల్ల నేచర్ కావచ్చు, అలాగే క్రాప్ కావచ్చు, అలాగే హ్యూమన్స్ కావచ్చు, అలాగే ఎనిమల్స్ కావచ్చు, ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఈ ఒక్క ప్రోడక్ట్ వల్లే క్రాప్ ఈల్డింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. టోటల్ ఎకానమీ ఏదైతే ఉందో రైతుకి, ఇది ఈ ఒక్క ప్రోడక్టే మల్టిపుల్ గా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా రైతుకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా మనం తగ్గించి చూపించవచ్చు అని చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ గురించి నేను ఒకసారి మళ్ళీ చెప్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెన్స్ ఉన్న ప్రోడక్ట్ కావచ్చు. సో ఈ ప్రోడక్ట్ ని మీరు అన్ని రకాల, అంటే ఇప్పుడు చెప్తారు కదా, కొంతమంది నాకు ఆల్రెడీ చాలా మంది కాల్ చేసి చెప్పారనమాట, ఏంటంటే మన కంపెనీలో సార్ పెస్ట్ కి సంబంధించి, అలాగే ఫంగిసైడ్స్ కి సంబంధించి, అలాగే ఇంకొక ఏదన్నా ప్రాబ్లమ్స్ కి ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఉంటే చాలా బాగుంటుంది సార్ అని చాలా మంది కూడా చెప్పడం జరిగింది. సో అలాంటి అన్నిటికి కూడా చెక్ పెట్టడానికి ఈ రోజు మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఈ మేనేజ్మెంట్ కి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ చెప్పుకోవాలి మనం. ఇలాంటి బెస్ట్ ప్రోడక్ట్ ని మనకి ఇచ్చినందుకు. మీరు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి దీన్ని మీరు పెస్టిసైడ్ గా కావచ్చు, ఇన్సెక్టిసైడ్ గా కావచ్చు, ఫంగిసైడ్ గా కావచ్చు, అకార్డిసైడ్ గా కూడా కావచ్చు, దీన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పొచ్చు. ఓకేనా? రైట్.